మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమ, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించిన వారమైతే కీర్తన గ్రంథము 119వ కీర్తన 127వ చరణాన్ని మనం ధ్యానిస్తే, బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి అంటున్నాడు. భక్తుడు కీర్తనాకారుడైన దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ ప్రతి యాత్రికుడు గుర్తించుకోవలసిన ఈ యాత్రా కీర్తనలోని పాఠ్యభాగము, ఈ లోకములో చాలా విలువైనవి ఉన్నాయి. బంగారము అన్నిటికంటే, ఖనిజాల కంటే విలువైంది. అంతకంటే విలువైనది మేలిమి బంగారం. దాన్ని అపరంజి అంటారు, అంటే బెటర్ దాన్ గోల్డ్. గోల్డ్ కంటే వాల్యుబుల్ ప్లాటినం. ఆ రోజుల్లో మరి ప్లాటినంని మేలిమి బంగారము అని పిలిచేవారు. దాన్ని కాకి బంగారము అన్నట్లుగా కూడా మనం చూస్తాం. ఈ లోకములో ఈ ఖనిజాలు చాలా విలువైనవి. చాలా మంది ప్రేమించేవారు, చాలా మక్కువ ఈ ఖనిజాలంటే. అయితే భక్తుడైన దావీదు ఈ కీర్తన ఏమంటున్నాడంటే, రాస్తూ ఈ లోకంలో చాలా విలువైన ఉండొచ్చు, అన్నిటికంటే విలువైనది నీ ఆజ్ఞలు అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం ప్రియమైనది అనగా హృదయానికి హత్తుకునేది, హృదయానికి దగ్గరగా ఉండేది, ప్రేమించేది. ఈరోజు మనం దేవుని ఆజ్ఞలు ప్రేమించగలుగుతున్నామా? ఒకసారి ఆగి ఆలోచించాలి. కొంతమంది ఆజ్ఞలు అనగానే కఠినమైగా, అయ్యో ఒక శాసనాలుగా, అయ్యో ఆచరించడానికి కొంచెం భారంగా, ఆచరిస్తే వచ్చే సమస్యలు చూసి ఇదేదో ఒక నియమ నిష్ఠగా, ఈ ఆజ్ఞలు అనగానే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బాగా కఠినంగా ఉంటాయేమో అన్నట్లుగా చాలామంది అభిప్రాయపడతారు. భక్తుడు చెప్తున్నాడు, ఇట్స్ వాల్యుబుల్ దాన్ గోల్డ్. బంగారం కంటే, అపరంజి కంటే నాకు ఇష్టమైనది, నాకు నచ్చేది దేవుని ఆజ్ఞలే. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు ఎందుకు ఇంతగా ప్రియముగా ఎంచాడు? ఈ లోకంలో మనం ఏది ప్రియముగా మనం ఎంచాలి, ఏది ప్రియముగా మనం ఎంచాలో మనం చూస్తే, ఎందుకు ఆజ్ఞలను అంత ప్రియముగా ఎంచాడు? రోమపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం ఆజ్ఞల గురించి రాస్తూ, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమై ఉన్నది అంటున్నాడు. దేవుని ఆజ్ఞలంట ఎలాంటివి అని మనం చూస్తే, పరిశుద్ధమైనదిగా, అంత మాత్రమే కాదు, నీతి గలదిగా, ఉత్తమమైనదిగా. ఒకవేళ దావీదుని ఎవరిని అడిగితే ఎందుకు నీకు ఆజ్ఞలంటే అంత ఇష్టం అంటే, ఆజ్ఞలో 3 గుణాలు ఉన్నాయి. అదేంటంటే పరిశుద్ధమైనది ఆజ్ఞ. ఆ ఆజ్ఞను పాటిస్తే మన పరిశుద్ధతలోనికి తీసుకొస్తుంది. ఆజ్ఞలు పాటిస్తే నీతిలోనికి, అనగా నీతిమంతుని స్థానంలోనికి, ఆజ్ఞను పాటిస్తే ఉత్తమమైన మార్గంలోనికి దేవుని ఆజ్ఞలను మనం తీసుకొస్తాయి. అందుకంటే అవంటే నాకు చాలా ఇష్టం. అందుకనే ఇట్స్ వాల్యుబుల్ దాన్ గోల్డ్. మేలిమి బంగారము కంటేను, అపరంజి కంటేను అవి నాకు ఎంతో ప్రియములు. ఎందుకు? పరిశుద్ధాన్ని చేస్తుంది, నీతిమంతునిగా చేస్తుంది, ఉత్తమమైన దానిగా చేస్తుంది. ఇంకా లోతులోనికి వెళ్ళామనుకోండి, ఎందుకయ్యా దేవుని ఆజ్ఞలు అంటే నీకు అంత ఇష్టం? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 9:29, నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. నిజమే. ఒక భక్తుడు, ఈరోజు ఒక భక్తులు లోకములో జీవిస్తున్నాము అని పేరుంది కానీ దేవుని వాక్యము, ఆజ్ఞలు, కట్టడాలు లేక
జీవించాము అనే దాంట్లో ఉంటున్నాడు తప్ప మృతి చెందిన వ్యక్తులుగా ఈ లోకంలో ఉంటున్నారు. అందుకని దావీదు మహారాజు బంగారము కంటెను మేలిమి బంగారం అపరంజి కంటెను నీ వాక్యము నాకెంతో ప్రియము, నీ ఆజ్ఞ నాకెంతో ప్రియము, నీ కట్టడలు నాకెంతో ప్రియము అని బైబిల్ చెప్తుందంటే దేవుని వాక్యములో ఒకటి పరిశుద్ధత, ఉత్తమము, నీతిగా ఉంటే మరొకటి దేవుని ఆజ్ఞలు మనిషిని బ్రతికిస్తాయి అంటున్నాడు. ఇంకా మన లోతులోనికి వెళ్తే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చదివితే ఈ నా మాటలను అనగా దేవుని ఆజ్ఞలను ఎవరైతే లోబడతారో వారికి ఆశీర్వాదాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, ఈ మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించాను ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఎడల, ఆజ్ఞలు అనుసరించడం వల్ల దీవెన వస్తుంది. ఎన్ని దీవెనలు? 1 నుంచి 14 వచనాలు చదువుకుంటే 28 రకాల దీవెనలు, అంతకంటే ఎక్కువే మనకు కనబడతాయి. పరమార్థముగా చదవడానికి వీలుగా ఉంటున్న కొన్ని దీవెనలు మనం చదివితే అలా రాస్తూ అంటున్నాడు, పట్టణములో దీవెన, పొలములో దీవెన, గర్భఫల దీవెన, పశువుల దీవెన, గొర్రెల మేకల దీవెన, గంప దీవెన, తొట్టి దీవెన, లోపల దీవెన, బయట దీవెన, శత్రువుల ఎడల దీవెన, ప్రయాణాల దీవెన, కొట్లలో దీవెన, ఏమండి దేశముల దీవెన, అలాగే నడిచిన నడకలో దీవెన, ప్రతిష్ఠిత జనముగా దేవుడు దీవిస్తాడు. అలాగే పైవాడిగా ఉంటావు, కిందవాడిగా ఉంటావు, అనేక జనములకు అప్పిస్తావు. గర్భఫల విషయంలో, పశువుల విషయంలో, నేల పంట విషయంలో దీవెనలో, వర్షం వల్ల దీవెనలో, అనేకులకు అప్పిచ్చేవాడుగా, పైవాడిగా, ఇలా అన్నీ చెప్పుకుంటా ఉంటే ఎన్నో దీవెనలు ఆశీర్వాదపు మూట దేవుని ఆజ్ఞల్లో ఉన్నాయి. అందుకని భక్తుడు అంటాడు కదా, బంగారము కట్టెను మేలిమి అపరంజి కట్టెను నీ వాక్యమే, నీ ఆజ్ఞలే నాకు ప్రియములయ్యా, నీ ఆజ్ఞలు నాకు ప్రియములు. ఇంకో మాట కూడా మనం చూస్తే నిర్గమాకాండం 15:26 వచనంలో కూడా దేవుడు ఆ మారా అనుభవంలో ఆ నీళ్ల దగ్గర వారిని శోధించినప్పుడు దేవుడి మాటలు తెలియజేస్తాడు. 15:26 నిర్గమాకాండం 15:26 మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించినడలా నేను ఐగుప్తులకు కలగజేసిన రోగము ఏదియో మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయన ఆజ్ఞలు వింటే స్వస్థత. దేవుడి ఆజ్ఞలు వినకే రోగాలు, వ్యాధులు, భయంకరమైన చిక్కులు, సమస్యలు, కన్నీరు ఉన్నాయి. ఈరోజు మనుషులు దేవుని ఆజ్ఞకు లోబడలేక, ఆయన ఆజ్ఞలకు విధేయులు కాక తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఏది నీకు ప్రియములు దావీదా అంటే బంగారమా? కాదయ్యా. అపరంజ? కాదయ్యా. మేలిమి బంగారము కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియములు. దీన్ని ఎంచుకుంటున్నావు? ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు? బంగారం లోకానికి గొప్పదవచ్చు కానీ దేవుని ఆజ్ఞలు నిన్ను పరలోకానికి, ఒకటి దేవుని ఆజ్ఞలు పరిశుద్ధంగా చేస్తాయి, నీతిమంతుడిగా మారుస్తాయి, ఉత్తమంగా మారుస్తుంది. దేవుని ఆజ్ఞలు బ్రతికిస్తాయి, దేవుని ఆజ్ఞలు ఆశీర్వాదం తీసుకొస్తాయి, దేవుని ఆజ్ఞలు మనల్ని స్వస్థపరుస్తాయి. కాబట్టి యోహాను సువార్త 14:15 ఎవరి ఆజ్ఞలను గైకొంటారంటే నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొంటారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేన్ని ప్రేమగా ఎంచుకుంటున్నాం? లోకాన్న, దేవుని వాక్యాన్న? లోకములో ఉన్న ఈ దేవుని వాక్యములను, ఆజ్ఞలను సంఘములో దైవ భక్తి శ్రద్ధతో మనం పాటించగలిగితే ఈ దీవెనలన్నీ మూటగా నీకు దేవుడు ఆయన కలువరి రక్తము చేత, ఆయన కలువరి భాగ్యము చేత మనందరికి ప్రసాదించులాగున తల వంచండి. ప్రేమపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి నీ ఆజ్ఞల వైపు మా మనస్సును
మా ఆలోచనలను, మా తృష్ణను ఉంచగలిగినట్లు కృప చూపించమని నా మట్టుకు నేను ప్రార్థిస్తుండగా నాకు కృపను గ్రహించమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరలాత మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారభరితమైన ఈ పరిచర్యకు మీరు కూడా సహకారులై ఉండవలసిందిగా మా గురించి, సంఘాల గురించి, సహవాసాల గురించి, మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి. మీ గురించి మేము, మా గురించి మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా. ఆమేన్.